ఇప్పుడు నీ దగ్గరికి రావాలంటే ఓకే బయట వాన పడుతుండది, అవును, ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చిన. ఓకే, ఆటోలో ఒక పెద్ద మనిషి 62 ఏళ్ల పెద్ద మనిషి నడుపుతున్నాడు. ఓకే, మాట కథలో అడిగితే ఓకే, ఏమన్నా పిల్లల ఏమన్నా మంచిగా చూసుకుంటలేరా, నువ్వు ఎందుకు ఆటో నడుపుతుండవు అని. అవును, కరెక్ట్. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట చూసి ఇవాళ ప్రంజల్ డిజైనర్ స్టూడియో నుంచి చూపించాల్సినటువంటి కలెక్షన్స్ కి బ్రేక్ చేసి మిగతా ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది. ఆ పెద్ద మనిషి ఏమన్నాడంటే, తంబి నా కొడుకులు దేవుని ఆశీర్వాదం వల్ల మంచిగా ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారు, మంచిగా చేసుకుంటున్నారు. బట్ నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని. ఓకే, ఇప్పటి వరకు నేను ఉద్యోగం చేసిన, ఎంతో మందికి నేను సేవలు చేసి ఈ రోజు రిటైర్మెంట్ సడన్ గా ఇంట్లో కూర్చోబెట్టేసరికి నాకు మెంటల్లీ నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా. సో దానికోసం అని చెప్పేసి ఏదో చిన్నగా ఆటో పెట్టుకున్నా, అట్లా గంటన్నర తిరుగుతా, టైం పాస్ అవుతుంది, పైసలు వస్తుంది, మీలాంటి వాళ్ళకి సేవ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి చెప్పిండు. నాకు చాలా జ్ఞానోదయం అయింది. సో నాకు వచ్చినటువంటి నా ఆశయాన్ని సంక్షిప్తంగా క్లుప్తంగా మీకు చెప్తాను. సో అది చెప్పేదానికంటే ముందు नारसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नृसिंह प्रचोदयात्। श्रीलक्ष्मी नारसिंहाय नमः। స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ కు. నాతో కూర్చున్నారు దక్షిణాది కలెక్షన్స్ దొరికే తయారు చేసే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరర్ ప్రాంజల్ డిజైనర్ స్టూడియో నుంచి ప్రఫుల్ గారు. వీడియో స్కిప్ చెయ్యొద్దు, అడుగడుగున ఒక బుల్లెట్ తూటా ఉంటది ఈ వీడియోలన. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో రిటైర్మెంట్ ఎంప్లాయీస్, నా ఛానల్లో కూడా ఎంతో మంది వీక్షక దేవుళ్ళు రిటైర్మెంట్ అయి ఇంటికాడు ఉంటారు. సో ఏం చెయ్యాలో తోచని ఆలోచన స్థితిలో వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకు, అందరికైతే మనం ఆటోలు పెట్టించలేం, బైకులు పెట్టించుకోలేం. ఈశ్వరుడు మన చేతిలో ఇచ్చినాడు. బట్టలకు మహాసామ్రాజ్యమైన సూరత్ మహానగరంలో మనల్ని కూర్చోబెట్టినాడు. సో నాకంటూ వ్యాపారం లేదు, నీకు వ్యాపారం ఉన్నది. మరి మీరు ఈ రిటైర్మెంట్ అయినటువంటి పెద్ద మనుషులకి మీ నుంచి ఎలా సహాయం అందిస్తారు, ఏం కథ, మీ మాటల్లోనే వినాలని ఆశిస్తూ ఇక సంపూర్ణంగా వీడియో నీ చేతిలో పెడతాను సార్. అందరికీ నమస్కారం. నమస్తే. రిటైర్మెంట్ టాపిక్ చాలా చాలా యూస్ఫుల్ టాపిక్ ఇది. యాక్చువల్గా అసలే మేము చేయాల్సిన వీడియో వేరు ఈరోజు. బట్ అన్న చెప్పినట్లు బయట వర్షం ఉందని చెప్పి 2 వీలర్లో రాకుండా ఆన్లైన్ ఆటో బుక్ చేసి ర్యాపిడో ఇక్కడ వరకు వచ్చారు వీడియో షూట్ చేయడానికి. వీడియో షూట్ ఏదో అనుకున్నాం, ఏదో ఈరోజు వీడియో షూట్ చేస్తున్నాం మరొకసారి. సో రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఆటో నడుపుతున్న తన స్టోరీ విని ఈరోజు ఆ స్టోరీ మీద ఒక టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ వీడియో అనేది మేము లాంచ్ చేస్తున్నాం. సో మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఎంతో మంది రిటైర్డ్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నారు. లేడీస్ అండ్ జెంట్స్ బోత్ ఆర్. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో లేడీస్ కూడా గవర్నమెంట్ సెక్టర్స్ లో పని చేసిన వాళ్ళు. రైల్వే డిపార్ట్మెంట్, సో ఫస్ట్ బార్డర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత గవర్నమెంట్ ఎంపీలు, ఎమ్మెల్యేస్ వాళ్ళు కూడా ఉన్నారు రిటైర్మెంట్ అయిన. తర్వాత మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇన్ ఎనీ డిపార్ట్మెంట్, టీచర్ డిపార్ట్మెంట్ ఆల్సో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, టీచర్స్, ప్రతి టీచర్స్ ఉన్నారు. ఈరోజు కొన్ని ఏండ్ల వరకు అరిచి బోర్డుల మీద అండ్ బిఈడీలు పెద్ద పెద్ద చదువులు చదివి ఈరోజు టీచర్ పోస్ట్ తెచ్చుకున్నారు. టీచర్ పోస్ట్ కూడా ఎలాంటిది అంటే అన్న, కష్టమైంది. గంట సేపు నిలబడాలా, టీచింగ్ ఇవ్వాలా, మళ్ళీ ఇంకొక క్లాస్ పోవాలా. అన్ని రంగాలు ఉన్నాయి, ప్రతి రంగం కష్టందే. బట్ ఆ కష్టాన్ని ఈజీ వేలో బిజినెస్ చేసుకొని ఎలా ఉండాలా. ఇప్పుడు మీరు చెప్పినట్లు వాళ్ళ కొడుకు గురించి అడిగినారు, నాకు కూడా ఒక టాపిక్ వచ్చిందన్న. రిటైర్డ్ అయి ఉన్నారు, గవర్నమెంట్ లో అయితే పింఛన్స్ వస్తున్నాయి. ఆ పింఛన్ డబ్బులతో మనం ఇంటి దగ్గర కూర్చున్నాం, తింటున్నాం, కూరగాయలు వస్తున్నాయి, బాడిగలు. కొంతమందికి సొంత ఇళ్ళు ఉన్నాయి, కొంతమందికి బాడిగలు ఉన్నాయి. ఎవరి ప్రాబ్లం వాళ్ళది. అవును, నసీబులో లేనిది ఎవరు సంపాదించలేము, అదైతే 100%. సో ఇంటి దగ్గర మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. కొంతమందికి హస్బెండ్ లేడు, వైఫ్ ఉన్నారు. కొంతమందికి వైఫ్ లేరు, హస్బెండ్ ఉన్నారు. ఇలా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటే మంచి లేదా ఇద్దరు మనుషులు ఇంటి దగ్గర కూర్చొని ఏం చేయాలా? కొడుకులంతా బెంగళూరు జాబ్, హైదరాబాద్ జాబ్, లేదంటే అమెరికాకో, కెనడాకో, ఆస్ట్రేలియాకో, దుబాయ్కో, కువైట్కో ముందరికి వెళ్ళిపోయారు. వాళ్ళ పెళ్లిళ్ళు కూడా అప్లై చేసుకొని ఫ్యామిలీతో సెటిల్ అయిపోయినారు. వీళ్ళ పరిస్థితి ఏమి పొద్దు పోతలేదు, ఇంట్లో పోదు. 3 పూట్ల తిండి ఉన్నది, చేతి నిండా డబ్బు పింఛన్ రూపంలో ఉన్నది. బట్ కాలం క్షణం ఒక యుగంలో నడుస్తాను.
రాబోయే కాలం ఇంకా కష్టం. సో మీ మెంటల్ డిప్రెషన్స్. సో దాని గురించి మన బార్డర్ ఫోర్స్ ఉన్నారు, వాళ్ళకి మంచి పెన్షన్ వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మంచి పెన్షన్ వస్తుంది. రైల్వేస్ డిపార్ట్మెంట్ ఉంది, మంచి పెన్షన్ వస్తుంది. టీచర్స్ అంటారా, పెద్ద పెద్ద ఆర్ట్స్ కాలేజ్, జూనియర్ స్కాలర్స్ ఇలా పెద్ద పెద్ద టీచర్స్ ఉంటారు, పెద్ద పెద్ద కాలేజెస్ లో వాళ్ళకి మంచి పెన్షన్ వస్తుంది. రిటైర్మెంట్ అయిన టైంలో మంచి ఒక అమౌంట్ ఇస్తారు. ఈ అమౌంట్ ని మీరు బ్యాంక్ లో పెట్టింటారు, కరెక్టా? దానికి వడ్డీ వస్తుంది, ఎఫ్డి చేసి పెట్టుకుంటారు. అరే నేను లేకున్నా నా భార్యకో, భార్య లేకున్నా నా హస్బెండ్ కో ఉంటారు. పిల్లలు అంటే వాళ్ళు సంపాదిస్తున్నారు, వెళ్ళిపోయినారు. కొంతమంది పిల్లలు అదృష్టం ఉన్న వాళ్ళు, ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్తున్నా, అదృష్టం ఉన్న వాళ్ళ పిల్లవాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రుల కోసము చూసుకుంటున్నారు, వస్తున్నారు. అక్కడ నుంచి పంపించేదో వాళ్ళ పరిస్థితో, ఇంకొకరిని ఏమైనా సెట్ చేసేదో, ఇంకోటో ఎవరు ఎలా అడ్జస్ట్మెంట్ అయితే అలా చూసుకుంటున్నారు. సో ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి అంటే అబౌవ్ 50 years 55-60 years వాళ్ళు ఇంట్లో కూర్చొని అన్న నేను కూడా మీ వీడియో చూస్తున్నాం, అన్న వీడియో చూస్తున్నాం, ప్రతిరోజు పెడుతున్నారు, వస్తున్నాయి, మేము కూడా ఏదో మాకు చాతినంత వరకు చెయ్యాలనుకుంటున్నాము. రిటైర్డ్ అయిపోయింది, ఎంతసేపు టీవీ చూస్తావు, ఎంతసేపు వాకింగ్ చేస్తావు, ఎంతసేపు యోగా చేస్తావా, తర్వాత ఏమన్నా గంట సేపు అనుకుంటాం, 2 గంటలు టీవీ చూస్తాం. అదే ఇంటికాడ ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే టైం పాస్. నిజంగా చెప్తున్నా, ఈ మజా అనేది వేరుంటది. అవును, వేరే వాళ్ళ గురించి కూడా పెట్టుకోను నేను మా అమ్మ గురించే మాట్లాడతాను. మా అమ్మ కూడా ఇంటి దగ్గర కూర్చొని వ్యాపారం చేస్తుంది, ఇది ఓపెన్ ఫ్యాక్ట్. సో టైం పాస్ కోసం చేస్తుంది. పొద్దున్న లేస్తాం, ఫ్రెష్ అప్ అవుతాం, గుడికి వెళ్తారు, పూజ చేసుకొని వస్తాం, టిఫిన్లు చేసుకుంటాం, కాసేపు కూర్చుంటారు, పనుకుంటారు. వాళ్ళకి ఎలా అనుకూలం ఉంటే అలా బిజినెస్ చేసుకుంటారు. లేడీస్ ఏం చేస్తారంటే మధ్యాహ్నం పనుకునే టైంలో 2 నుంచి 4-5 లోపల వాళ్ళ బిజినెస్ ఉంటుంది. సారాంగా కూర్చొని బంద్ చేసుకుంటారు. మళ్ళీ రెస్ట్ తీసుకుంటే 6 తర్వాత ఏదో కొద్దిగా పనుకోనో, ఏదో దీపం చేసేదో, పూజ చేసేదో, ముగ్గు వేసుకునేదో, మన సౌత్ ఇండియాలో సాంప్రదాయాలు గట్ట అవన్నీ చేసుకునేవి ఉంటాయి. సో మీకు చాత నేనంత వరకు నేను ఫోర్స్ చేయను. అయ్యా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇంత ₹1,00,000 కొను, ₹1,00,000 బిజినెస్ పెట్టు కాదు. మీరు మీ డబ్బు ఉన్న డబ్బుతోనే 10,000, 20,000, 5,000, 15,000, 20,000 మీకు ఎంత చాతనైతే అంత స్టార్ట్ చేయండి, అడుగేయండి. ఆటోమేటిక్ గా దారి వస్తుంది. మీరు ఎక్కడ పోయే పని లేదు. మీరు సోషల్ మీడియా కూడా రాకండి, చుట్టుపక్కల వాళ్ళని చూసుకున్నా చాలా మనం మీకు ఈజీగా బిజినెస్ జరిగిపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు ఏజ్ ప్రకారంగా అంటే ఆటోమేటిక్ గా ఎవరైనా, ఇప్పుడు మనమే ఉన్నాం, మా ఇంటి పక్కన ఏదైనా ఎవరైనా ఉన్నారు, ఆయన ఏదో బిజినెస్ చేస్తున్నట్టు ఒక సపోర్ట్ చేయాలనేది యంగ్స్టర్స్ ఉంది ఇప్పట్లో, 100% ఉంది. అదైతే యంగ్స్టర్స్ లో ఉంది ఇప్పట్లో. అరే పలాను వ్యక్తి పని చేస్తున్నాడు కదా, ఆయనకి ఏమైనా సపోర్ట్ చేద్దామని చెప్పేది ఉంది, 100% వస్తుంది. సో మీరు చెయ్యండి, 100% సపోర్ట్ ఉంటుంది. అండ్ నా సపోర్ట్ డబల్ ఉంటుంది, అదైతే గ్యారంటీ ఇస్తా. అరే ఇదేం బట్ట, దీన్ని ఎలా అమ్మాలా, దీని ప్రాఫిట్ ఎంత, నేను ఇది అమ్ముకుంటే నాకు ఎంత మిగులుతుంది, ఈరోజు నువ్వు 10,000 చెప్తున్నావు, 10,000 పెట్టే రెడీ. నేను 10,000 పెట్టిన తర్వాత నా పరిస్థితి 13,000 వస్తుందా, 15,000 వస్తుందా, అది కూడా నేను మీకు ప్రాఫిటబుల్ తో సహా చెప్తా. ఎందుకంటే ఏ చీర ఎంత కమ్మాల, కొన్ని ₹50 మీద అమ్మాలి, కొన్ని ₹200 మిగులుతుంది, కొన్ని ₹100 మిగులుతుంది, కొన్ని దాంట్లో ₹400 మిగులుతుంది. సో ఆ పర్సెంటేజ్ యావరేజ్ 40% వద్దొద్దన్నా కూడా బట్టల మీద మీకు దొరుకుతుంది. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్రకారం పెద్దగా ముందు పోతే దాంట్లో ఇంకా మిగులుతుంది. ఎందుకంటే ఫ్యాన్సీ, పట్టు ఇలాంటివి ఉంటాయి, దాంట్లో ప్రాఫిట్స్ ఉంటాయి. కామన్ ఐటమ్ లో ఏమవుతుంది అంటే అందరికి తెలిసినది కాబట్టి చీరకు మనం 50-100, మనకేం కావాలా, పెట్టిన డబ్బు మనకి సేఫ్ సైడ్ ఉండాలి. బ్యాంక్ కూడా ఎంత ఇస్తాడు మనకు, 8% ఇస్తాడు. దీంట్లో ఎంత పర్సెంటేజ్ మిగులుతుంది, 40% మిగులుతుంది. ఈజీ బిజినెస్, ఇంటి దగ్గర కూర్చొని ఆరాంగా చేసుకోవచ్చు. ఓకే, ఇలా అనమాట. ఇలా మీరు ఎవరు టెన్షన్ పడకండి, ఇంటికాడ కూర్చున్నామా ఆరాంగా బిజినెస్ పెట్టుకోండి. మీరు నాకంటే పెద్ద వయసు వాళ్ళు, నేను ఒక కొడుకు లాంటి వాళ్ళను, అన్నగారు నాకన్నా పెద్ద. సో ఇతనుకు ఎలా థాట్ వచ్చిందంటే, నేను మా కాన్సెప్ట్ వేరు, బట్ కాన్సెప్టే వేరు చేసినాం వీడియో రోజు. అంటే ఇంకా సర్వే జన సుఖినో భవంతో, జనాలకు అనుకున్నాం ఎట్లా గాలి వస్తే అట్లా తూర్పు పెట్టుకున్నాను. నేను రైతు బిడ్డను కూడా ఆ గూర్నులు, ఆ ఒడ్లు తూర్పు పడుతుంటాం కదా, గాలి ఎట్లేస్తే అట్లా కొట్టాలా, ఇట్లా ఏం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 నోట్ చేసుకున్నా. ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పినారు. వాళ్ళకి నెలకు వచ్చే పెన్షన్ ఒక 20,000, 30,000 అది బ్యాంక్ లో పెడితే 8% వడ్డీ వస్తుంది. అదే 30% బట్టల వ్యాపారంలో పెడితే 40% వస్తుంది అన్న అని చెప్పేసి మార్జిన్ క్లియర్ కట్ గా వచ్చే లాభం గురించి చెప్పినారు. బ్యాంక్ లో పెట్టుకున్నా, బయట వడ్డీలకు ఇచ్చినా, ఇంకోరి దగ్గర ఇచ్చినా. సో ఈ వ్యాపారంలో ఏముంటది అంటే అమౌంట్ తో పాటు, లాభంతో పాటు మనకంటూ ఒక పేరు, గౌరవం, మర్యాద కూడా వస్తుంది. ఓకే, సో సెకండ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా ఉన్నాను. అన్న చెప్తా ఒక మాట చెప్పినాడు, అదృష్టవంతులైన పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను చూసుకుంటున్నారు అని చెప్పేసి. లాస్ట్ వీక్ మీకు హెల్త్ ఇష్యూ ఉండి ఆఫీస్ గా రాలేదు, అటు రాజస్థాన్ వెళ్ళినట్టు, హెల్త్ ఇష్యూ కాదు, ఏదో ప్రోగ్రామ్ ఉండి వెళ్ళినారు. ఒక ఫారిన్ నుంచి 2 దంపతులు వచ్చినారు, భార్యాభర్త, యంగ్స్టర్స్. వాళ్ళు
యాక్చువల్ గా హైదరాబాద్ లోనే వచ్చేసి మాదాపూర్ ఏరియాలో వాళ్ళ అమ్మ నాన్నకు బిజినెస్ పెట్టియనికి సూరత్ కు వచ్చినారు. సూపర్. వాళ్ళు ఉండేది ఫారెన్ నుండి మాదాపూర్కి వచ్చి మాదాపూర్ నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి మన ఛానల్లో వచ్చినటువంటి అన్ని చోట్ల కూడా మీ దగ్గర కూడా ప్రాంజల్లో కూడా తీసుకున్నారు. అక్కడ 20 తీసుకెళ్లి వాళ్ళకి బిజినెస్ పెట్టించినారు. వెరీ గుడ్. సరికి వెళ్ళిన విత్ ఇన్ 48 hours లో టోటల్ సోల్డ్ అవుట్. వెరీ గుడ్. వెరీ సక్సెస్ఫుల్ గా సాధించారు. చూడండి. సో కాబట్టి ఇప్పుడున్న యంగ్ స్టార్ లో కూడా మీరు అన్నట్టు ఒకటి ఉంది. ఇప్పుడు ఒక యంగ్ స్టార్ ఇక్కడ బిజినెస్ పెట్టుకున్నాడు, అతని పక్కన ఒక సీనియర్ సిటిజన్ పెట్టుకున్నారు అనుకోండి, ఎవరైనా కొనుక్కునేటటువంటి వాళ్ళు ఫస్ట్ సీనియర్ సిటిజన్ కే వెళ్తారు. సో ఇది కూడా ఒక కాన్సెప్ట్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సరే వాళ్ళు రెడీ చేసుకున్నారన్న ఒక 20,000 30,000 మీ మాటలు విని. అసలు మన ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో ఏమేమి దొరుకుతాయి? మన ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో సింపుల్ గా చెప్పు. ఎక్స్ప్లెయిన్ చెప్పు. సారీస్ వస్తుంది. ఓకే. డ్రెస్సెస్ కలెక్షన్స్ ఓకే. నైట్ డ్రెస్ అంటే నైటీలు డ్రెస్సులు ఏం కావాలి, నైట్ కి సంబంధించిన అన్ని ఉన్నాయి. మ్యాచింగ్ సంబంధించిన లైనింగ్ ఫాల్ పెట్టికోట్స్ అన్ని దొరుకుతాయి. కిడ్స్ వేర్ కావాలా, కిడ్స్ వేర్ కూడా దొరుకుతుంది. బట్ నేను చెప్పడం ఒకటే, ఫస్ట్ మీరు ఒక బిజినెస్ తో స్టార్ట్ చేయండి. అది కన్ఫ్యూజ్ కావద్దండి, కిచిడి కావద్దు. కొంచెం చీరలు, కొంచెం డ్రెస్సులు, సముద్రం ఉంది చీరల్లో కూడా. ఫస్ట్ కొద్దిగా స్టార్ట్అప్ చేస్తాం. ఒక ఇటుక పిల్ల పెడతాం, దాని మళ్ళీ సిమెంట్ వేద్దాం, ఇంకొక పిల్ల పెడదాం, సిమెంట్ వేద్దాం, అట్లా గోడని పైకి వరకు తెచ్చి గోడని ప్లాస్టర్ చేద్దాం. దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ వెరీ ఇంపార్టెంట్ పుట్ ఇన్ యువర్ మైండ్. ఎందుకంటే చాలా మంది ఏం చేసుకుంటున్నారంటే వ్యాపారం మొదలు పెట్టాలని చెప్పేసి కొంచెం చీరలు, కొంచెం డ్రెస్సులు, కొంచెం డ్రెస్ మెటీరియల్, కొంచెం నైటీలు, కొంచెం ఫాల్స్, కొంచెం బ్లౌజ్ పీస్లు చేసే బిజినెస్ కిచిడి చేసి వండుతారు. అట్లా చేయొద్దండి. ఒక శారీస్ తో స్టార్ట్అప్ చేయండి. ఇంకా శారీస్ లో కూడా అన్నట్లు మనకు వెయిట్ లెస్ ఉంటది, పూర్ణం ఉంటది, జార్జెట్ ఉంటది. అకార్డింగ్ మీ ఏరియాని బట్టి అపార్ట్మెంట్ లో ఉంటే ఒక రకంగా, మళ్ళా పల్లెలో ఉంటే ఒక రకంగా లొకేషన్ కనుక్కొని నేను మీకు గైడ్ చేస్తాను. సో మళ్ళీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అనగానే అబౌవ్ 50 years అంత దూరం నుంచి సూరత్ కు వాళ్ళు రాలేరు, జర్నీ చెయ్యలేరు. సో అటువంటి వాళ్ళకు మన ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో ఎటువంటి సౌలభ్యం ఉంది, వాళ్ళ సెలెక్షన్ ఏ రకంగా ఉంటది? సెలెక్షన్ ఫస్ట్ టాపిక్ మీరు మీ కల్లారా చూస్తారు, మీ కల్లారానే నేను చూపిస్తా. మా టీమ్ ఉంది. వాట్సాప్ వీడియో కాల్ లైవ్ ద్వారా మీకు సెలెక్షన్ ఉంటుంది. ఓకే. గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ట ఏంటి, ఎన్ని మీటర్లు ఉంటుంది, విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా. ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో వితౌట్ బ్లౌజ్ సర్క్ అనేది ఈ రోజు కాదు, ఎప్పటికీ లేదు. విత్ బ్లౌజ్ చీరలే మా దగ్గర ఉంటుంది. ఓకే. దాని గురించి దీని ఏం రేట్ పడుతుంది, మీరు 1000కి 5 అమ్మల్లా, 1000కి 4 అమ్ముకోవాలా, లేదంటే ఒక చీర అమ్మితే ఎంత ప్రాఫిట్ పెట్టుకోవాలా, టోటల్ గైడ్ లైన్ తో సహా నేను చెప్తాను. మీరు ఇబ్బంది పడే పనే లేదు. ఓకే. అంటే వాట్సాప్ వీడియో కాల్ లో సెలెక్షన్ ఉంటది. నీట్ గా మీకు కొంచెం మిగిలిన సమయంలోన వాట్సాప్ నుంచి అన్న నెంబర్ వీడియో మీద ఉన్నది కదా, దాన్ని సేవ్ చేసుకుని వాట్సాప్ వీడియో కాల్ చేయండి. నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది జార్జెట్, ఇది పూర్ణం, ఇది అని చెప్పేసి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఏమేమి దొరుకుతాయో చెప్పేసినారు, ఎట్లా చూపిస్తారు, సెలెక్షన్ చేసినారు. చూడు, ఇప్పుడు ఒక మనిషి, నేను దేవుడు అంటాను ఒక మనిషిని, నువ్వు రావణుడు అంటావు. నువ్వు రావణుడు అన్న మనిషిని నేను దేవుడు అంటాను. సో మనం ఇంత మొత్తుకున్నా, అయ్యా కోట్ల రూపాయలు పెట్టి సౌత్ ఇండియన్ అతిపెద్ద షోరూమ్ వర్ధన్ టెక్స్టైల్ మార్కెట్ లో పెట్టుకొని కూర్చున్నాను రా నాయన అని నువ్వు అంటావు. నేను ఉండేది సూరత్ పక్క లోకల్ అన్నా, ఇది పక్క లోకల్ ఛానల్, నేను యాడికి పోలేదు. మనకు ఎవరైతే సేవ చేస్తారో, వ్యాపారంతో పాటు సేవ గుణం ఉన్నదని నేను చేస్తాను, నిర్భయంగా కొనుక్కోండి అని చెప్తాను. అన్నప్పటికీ ఇంకా పంపిస్తారా పంపియరా అనే కొన్ని శంకాలు ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు ఏం అడుగుతారంటే, అన్న 30,000 కొన్నాము, ఒక 5,000 ఇప్పుడు వేస్తాము, మిగతాది సరుకు ఇంటికి వచ్చినాక 25,000 పే చేసి తీసుకుంటాము, ఏమన్నా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందా అని అంటారు. సో మన దగ్గర ఏమన్నా ఉండదా అట్లాది? 100% ఉంటుంది. మీరు పర్చేజ్ చేసిన ఈరోజు 10,000 పర్చేజ్ చేస్తారు. 30% ప్రకారం 3,000 రూపాయలు కట్టాలి. ఓకే. 30%. ఓకే. 7,000 రూపాయలు అక్కడ చేరిన తర్వాత కొరియర్ వస్తే కొరియర్ ఆయనకి చేతికి ఇవ్వాలా, లేదంటే కొరియర్ కాదు బై ట్రాన్స్పోర్ట్ వస్తే రిమైనింగ్ అమౌంట్ మా అమౌంట్ మాకు కట్టాలా. సూరత్ నుంచి భీమవరంకి పంపించిన రోడ్డు ఛార్జీలు ఉంటాయి కదా, ఆ రోడ్డు ఛార్జీలు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆయనకి పే చేసి తీసుకోవాలి. ఇది సిఓడి బుకింగ్ ఉంటది. ఈ ప్రాసెస్ కి ఏమన్నా ఎక్స్ట్రా డబ్బులు పడతాయా అంటే ఖచ్చితంగా 300 రూపాయల మినిమం చార్జెస్ సిఓడి చార్జెస్ పడతాయి. లేదన్నా ఇంత క్లారిటీ ఇచ్చినావు, మీ ఛానల్ చూసాం, అన్నగారు చెప్తున్నారు, ఇంత క్లారిటీ ఉన్నప్పుడు అది అనంతపురం రాయలసీమ మన షాప్, ఇది ప్రాపర్ తెలుగు షాప్ అనమాట. నాది ఆంధ్రప్రదేశ్ అనంతపురం. ఓకే. సో ఒక నమ్మకస్తుడు మనవాడు అక్కడ ఉన్నాడు, నాకు భయం లేదు, నా కొడుకు నా మనవాడు అనుకుంటే ఫుల్ పేమెంట్ చేసుకోండి. 300 రూపాయలు పోగొట్టుకోకండి. ఆ 300 రూపాయలు చాలా బెనిఫిట్. ఓకే. అంత క్లారిటీగా చెప్తున్నా. నా దగ్గర వేరే చీటింగ్ ఉండదు, వేరే మోసం ఉండదు. నేను ఫోటోలు కూడా పంపాను, వీడియో కాల్ సెలెక్షన్ ఉంటుంది. లేదన్నా నాకు అది కూడా తెలియదు, నాలెడ్జ్ లేదు, స్వయంగా నువ్వే సెలెక్షన్ చేసి పంపి అన్న కూడా పంపిస్తారు. ఓకే. ఫుల్
ఫుల్ పేమెంట్ వేసి తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, ఇద్దరం ఉండేది లోకల్లోనే. లోకల్. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఇచ్చేటటువంటి స్పందనను బట్టి ఆయన చెప్పినాడు, ఏమని చెప్పినాడు, నీకు అనుభవం లేకోకున్నా కూడా నేనే బట్టలు సెలెక్షన్ చేసి పంపిస్తానని చెప్పేసి అన్నాడు కదా. దానికి కూడా మన ఛానల్ తరపు నుంచి అన్న ఒక రిక్వెస్ట్ చేస్తాను, ఒక అమౌంట్ అనేది పెట్టండి. అంటే ఒక 15,000, 16,000, 21,000, 22,000 రూపాయలు బడ్జెట్ మీ దగ్గర ఉంటే చాలు. దాంట్లో నేనే కొన్ని ఇన్ని డైలీ వేర్ చీరలు, ఇన్ని కాటన్ చీరలు, ఇన్ని డోలా చీరలు ఇట్లాంటివి అనేది తయారు చేస్తాను, పంపిస్తానని చెప్పేసి వాటిని కూడా మనం చూపిస్తే కూడా బాగుంటది. అట్లా ఒక ప్యాకేజ్ అనేది నెక్స్ట్ టైం ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు అంటే దాంట్లో ఉన్న లాభాలు, నష్టాలు, సాధకలు, బాధకలు చెప్తాం. కొరియర్ కి పోతే బై కొరియర్ మీరు పర్చేజ్ చేస్తే 10,000 రూపాయల ప్యాకేజ్, లేదు ట్రాన్స్పోర్ట్ కి పంపియండి అన్న అనుకుంటే 20,000 రూపాయల ప్యాకేజ్. దీనికి దానికి తేడా ఏంది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 10,000 రూపాయల సరుకు కొన్నా 600 రూపాయలు మీరు మినిమం చార్జెస్ కొరియర్ కి కడతారు. 20,000 సరుకు కొన్నా ట్రాన్స్పోర్ట్ వాడు అదే 600తోనే తీసుకుంటారు. ట్రాన్స్పోర్ట్ రేటు తక్కువ. ట్రాన్స్పోర్ట్ వాడు 80 కేజీల వరకు ఒకటే ఛార్జీనే పడుతుంది, అది విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్. ఇదే ప్లేస్ లో 20,000 సరుకు నేను నవతా ట్రాన్స్పోర్ట్ అన్న మా ఊర్లో విఆర్ఎల్ లేదు, మా చిన్న ఊరు మండలము టౌన్ లాగా ఉంటది, అక్కడ నవతా ట్రాన్స్పోర్ట్ ఉంది. అక్కడ నవతా ట్రాన్స్పోర్ట్ లో కొంటే 800 రూపాయలు మినిమం ఛార్జీలు పడతాయి. ఇది కాన్సెప్ట్. కొరియర్ తెప్పిస్తే 10,000 ప్యాకేజ్ లో డైలీ వేరు, ఫ్యాన్సీ బాక్స్ ఐటమ్, డోలా ఐటమ్ ఇలాంటివి 4-5 ఐటమ్లు మిక్స్ చేసి మీకు, అంటే ఇప్పుడు దీవాలి వస్తుంది, శివకాశి పటాకుల బాక్స్ ఎట్లా వస్తుంది, 2 బీట్స్, 2 భూచక్రాలు, 4 కాకరపూలు, అగ్గిపెట్లు, పాములు, ఇలా మిక్స్ ఐటమ్ ఎలా వస్తుంది ప్యాకేజ్, అలా మిక్స్ ప్యాకేజ్ మీకు ఇవ్వగలం. చిన్న భూమి మీద కొట్టే బుడ్డి బాణం కాటి నుంచి ఆకాశంలోకి ఎగిరే రాకెట్ ప్యాకేజ్ తయారు చేస్తాం, వెళ్ళిపోతుంది, ఇంటికి వచ్చేస్తారు డైరెక్ట్. సో అన్న కూడా ఇంకా మనకు సమయం ఎక్కువ లేదు, సో అతను కూడా తెలుగులోనే మాట్లాడుతున్నాడు. సో ఒకసారి ఆలోచించండి, మేము చేసిన ఈ కాన్సెప్ట్ మీకు ఎట్లా ఉంది అని చెప్పేసి కామెంట్ పెట్టండి. డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, డబ్బులు ఎవరి దగ్గర లేవనేది, డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, కానీ క్షణం ఒక యుగంలా గడుస్తుంది. మాట్లాడే మనుషులు కరువైపోయినారు, ఎంతసేపు ఉన్న స్క్రీన్లకు అటాచ్మెంట్ అయిపోయినా, మా గోడల మీద ఉన్న ఎల్ఈడి టీవీలో లేదంటే చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లకు దిమాగ్ ఖరాబ్ చేసుకుంటున్నాం తప్ప, దానికి అడిక్షన్ అయిపోయి మనం బానిస అవుతున్నామో తప్ప బాహ్య సమాజంలో మనం జీవిస్తలేము. ఒకసారి బయట ప్రపంచంలోకి రండి, నలుగురితో కలిసండి, మాట్లాడండి. ఆయన తెలుగులో మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం ఏమన్నా, ఎంతో మంది సూరత్ నుంచి మ్యానుఫ్యాక్చరర్లు ఆయా జిల్లాలకి, హైదరాబాద్కి, గుంటూరుకి వెళ్ళి కౌంటర్లు పెట్టుకొని, అది పెట్టుకొని, ఇది పెట్టుకొని, మేము ఇంటికి వస్తాం, మా ఇంటికి రండి అని చెప్పేసి వాళ్ళు అంతమంది అక్కడ కూర్చుంటున్నప్పటికీ కూడా ఇంకా జనాలు మనల్ని నమ్మి సూరత్ లో కొంటున్నారు, ఆన్లైన్ ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు. వాళ్ళందరికీ గ్రేట్ సలాం, థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోం. తెలుగుల మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను బాగా అనాలిసిస్ చేసినాను, హిందీ వాళ్ళవి చేసినాను, మరాఠీ వాళ్ళవి చేసినాను, మన తెలుగు ప్రజలవి కూడా చేసినాను వీడియోలు. మన తెలుగు స్టాఫ్ కి, తెలుగు ప్రజలకి ఉన్నంత రెస్పాన్స్ వేరే వాళ్ళకి లేదు. సో అంత నమ్మకాన్ని వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని మీరు కూడా వమ్ము చెయ్యరని ఆశిస్తున్నాను. చెయ్యరు కూడా, 100% కూడా చెయ్యడు. కాకపోతే కొత్త ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏదన్నా మీ మైండ్ లో ఉంటే ఒకసారి మాట్లాడండి, క్లియర్ అయిపోతుంది. మనోవేదనకి మందే లేదంటారు కదా, మనసులో వేదన ఉంటే నువ్వు ఎన్ని మెడికల్ షాపులకు పోయే అల్లోపతి ఆడు, హోమియోపతి వాడు క్యూర్ కాదు. ఆ మనోవేదనను వినగలిగే ఒక మనిషి ఉన్నప్పుడు మీకు క్లియర్ అవుతుంది. సో ఆ బిజినెస్ వ్యాపారం చేయాలనుకున్నటువంటి వాళ్ళకు ఒక సైక్రియాట్రిస్ట్ మన ప్రఫుల్ గారు. సరే బా, ఇంత బిజీలా కూడా టైం ఇచ్చినావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ పెట్టండి. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ అందరికి సెలవు కోరుతూ, మీ అందరికీ సెలవు. నమస్తే అండి.